హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గోధుమ పిండితో చపాతీ చేస్తున్నాను. ఇలా చేసుకుంటే చాలా మెత్తగా వస్తాయి రొట్టెలు. ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు చూసి. మనకు కావలసినంత గోధుమ పిండి తీసుకోవాలి. ఫస్ట్ తీసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలుపుకొని దానిలో ఒక పావడంత నూనె పోసుకోవాలి. నూనె పోసి కొన్ని వాటర్ పోసుకుంటా పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. పిండి మెత్తగా నానితే చపాతీ స్మూత్గా మృదువుగా వస్తుంది. తర్వాత 10 నిమిషాలు నానిన తర్వాత చపాతీ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి చపాతీ చేసుకోవాలి. దాని మీద కొంచెం ఆయిల్ వేసి ఇట్లా మడత రొట్టె చేసుకొని ఇట్లా కాల్చుకోవాలి. ఎంతో మెత్తటి మృదువైన చపాతీ రెడీ అవుతుంది.